చెల్లించేలా అలవాటు చేయి. ఒక్కసారి వాళ్ళ ఫోన్ మీద ఫింగర్ ప్రింట్ పెడితే చాలు, వాళ్ళ అకౌంట్లో డబ్బులన్నీ మన స్విస్ బ్యాంక్ అకౌంట్కు మారిపోయేలా ప్లాన్ చేశాను. అదిరిపోయింది బాస్. ఇప్పటికే ఆ కోట్లింగ శెట్టిగాడు ప్రతి దానికి స్కాన్ చేయమని తెగారుస్తున్నాడు. వాడికి ఒక పెద్ద క్యూఆర్ కోడ్ బోర్డు ఇస్తా, దానికి జనాలు స్కాన్ చేస్తారు, డబ్బులు మాత్రం మన జేబులోకి జింగ్ 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 పడతాయి. ఈ పల్లెటూరు విధవలకి ఫోన్లంటే కేవలం రీల్స్ చూసుకోవడానికి అనుకుంటున్నారే కానీ వాళ్ళ సర్వస్వాన్ని మనకు దోచిపెట్టే డిజిటల్ ఊరుతాడని వాళ్ళకి అర్థమయ్యేసరికి మనం ఈ ఊరిని ఖాళీ చేసి దుబాయ్ వెళ్ళిపోదాం. అది బాస్ అసలైన విలనిజం అంటే. ఈ ఊరిని అమ్మక్కర్లేదు, మన ఫోన్లో బంధిస్తే చాలు. ఈ టెక్నాలజీ వాడి ఆ ఎదురమ్మగాడు ఉద్ధరించుదాం అనుకుంటున్నాడు, కానీ మనం అదే టెక్నాలజీతో ఈ ఊరినే ఊడ్చేద్దాం బాస్. కరెక్ట్. రేపు పొద్దున్నే ఆ ఫోన్లన్నీ పంపిణీ మొదలుపెట్టు, అందరికి డిజిటల్ మధ్య ఎక్కించు. ఇక వాళ్ళకి ఈ భూమి మీద ప్రాణం ఉండకూడదు, ఓన్లీ స్క్రీన్ మీద మాత్రమే ఉండాలి. ముందు వెళ్ళి ఆ భూమి పత్రాలు ఈ ఊరు సమక్షంలో చింపేశామని చెప్పు. ఆ అభిరామగాడే వచ్చి బెదిరించడం వలన మనం మారిపోయామని ఈ ఊరు ప్రజలందరికీ నమ్మించు. ఓకే బాస్, మీరు చెప్పినట్లుగానే నేను ముందు వెళ్ళి ఆ పంతులు గారికి ఈ జమీందార్ గారికి తనకు ఫోన్ గిఫ్ట్గా ఇస్తా. వాళ్ళు గనుక ఆ ఫోన్లో మునిగిపోతే మన పని ఇంకా ఈజీ అయిపోతుంది బాస్. ఎంతటి మజాలో ఏమైనా చెయ్యాలనిపిస్తుందిరా బుజ్జి. ఒక్కసారి ఆ అమ్మాయిని
విన్నారా? అసలు ఏంటిది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకరినొకరు చూసుకోవట్లేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు, అందరూ మీ ఫోన్లో ఏం వెతుక్కుంటున్నారు? కాదమ్మా, ఇప్పుడే కొత్తగా ఒక ఫిల్టర్ దొరికింది. అందులో చూడు నా ఫోటో ఎంత అందంగా తెల్లగా మెరిసిపోతుందో. ఇది దీనికి మంచి పేరు, అంటే నేచర్ బ్యూటీ అని చెప్పి అప్లోడ్ చేసి క్యాప్చర్ పెట్టి అప్లోడ్ చేశాను. నన్ను డిస్టర్బ్ చేయి కబ్బి. విన్నరా? నిన్నటి దాకా ఈ పచ్చని ప్రకృతిని చూసి మురిసిపోయేదానివి, ఈరోజు ఈ రంగుల వెలుగుల్లో ఉన్న చీకటిని చూసి మురిసిపోతున్నావు. అసలు నీకు ఈ ఫోన్ ఎక్కడిది? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? ఈ ఫోన్లన్నీ మన ఊళ్ళో వాళ్ళకి విక్రమ్ గారు 1000 రూపాయలకి ఒకటి చెప్పిన అందరూ కొనుక్కున్నారు. నేను కొనుక్కుంటే తప్ప? విక్రమ్ గారా? అవును, ఆయన్ని పూర్తిగా మార్చేసింది నువ్వే కదా. నిజంగా అందుకు నీకు మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలి. ఇదిగో చూడు అభి, ఆయన మన ఊరు ల్యాండ్ జోలికి అస్సలు రావటం లేదు. మన ఊరు ల్యాండ్ కాగితాలు కూడా చింపేశారట. నిన్నటి దాకా మనం ఆయన పాపం తిట్టుకున్నాము కదా. నిజంగా ఎలాగైతేనే విక్రమ్ గారు చాలా మంచి మనిషి తెలుసా. అయ్యో విన్నలా, ముందు వెనక చూడని వాడు ముసలితనంలో వేడిస్తాడంట. ఆ విక్రమ్ మీకు ప్రపంచాన్ని చూపించట్లేదు, మీ కళ్ళకు గంతలు కడుతున్నాడు. చూసావా? పక్కనే ఉన్న వాళ్ళు వీళ్ళు చూసుకోవట్లేదు. ఈ మొబైల్ తండ్రి కూతురు మధ్య ఉన్న మాటలు మింగేస్తుంది వినలా. నీకన్నీ వెతకాలే అభి. కాలంతో పాటు మనం కూడా మారాలి తెలుసా. జమీందార్ గారు, పంతులు గారు చక్కగా వాట్సాప్ లో మెసేజ్లు ఎంత బాగా పెట్టుకుంటారో తెలుసా. ఇంకేంటనుకుంటున్నావు? నువ్వు మాత్రం సాఫ్ట్వేర్ చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావే తప్ప నువ్వు అసలు మారలేదు. ఈ ఫోన్లో అయినా నీతో మాట్లాడడం వేస్ట్. చక్కగా మంచి మంచి రీల్స్ వస్తున్నాయి. ఏంటి 10 రోజుల్లో ఎంత మార్పా? విన్నలా, ఇది ఆనందం కాదు, ఒక అబద్ధం. నిజం నిప్పు లాంటిది. ఈ ఫోన్ల వెనకతలు ఏదో కుట్ర దాగి ఉందని నా మనసు చెబుతుంది. నువ్వు నిన్నటి వరకు వెన్నెలవి, ఈ రోజు ఈ డిజిటల్ చీకట్లో కలిసిపోయి ఒక అభి, ఏంటవి నీ గోల? అయినా నీకు అన్ని అనుమానాలే తెలుసా. ఏంటి ఇదంతా కోపమే? అయినా నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసులే. నీ ఫోన్ వల్ల నాకు అసలు ఫోన్ కొట్టడం లేదు. ఇంకోటి చెప్పారు నాకు, ఇది కలియుగ వైభవం అంట. ఇది కలియుగ వైభవం కాదు, కలియుగ వైకల్యం. ఎదుటి వారిని చూడకుండా చూస్తున్న ఈ స్థితిని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నీకు ఈ ఫోన్ కావాలా లేదా నేను కావాలా? ఏదో మెసేజ్ వచ్చింది. 1000 రూపాయలు దొరికింది. లాటరీ పలికింది. అది క్లిక్ చేయొద్దు, అది ఉరితాడు. నా మాట విను. నా మాట విను వినలా. ఆ ఫోన్ వాడడం మానే. నీకు కావాలంటే నేను కొత్త ఫోన్ కొనిస్తా. ఈ ఊరి జనాలందరికీ పిచ్చి పట్టింది, ఈ ఫోన్ పిచ్చి. దాన్ని నేను వదిలిస్తా.
నువ్వు నాకు సహాయం చేయి ప్లీజ్. ఎంతలా చెప్తున్నావు అంటే ఇందులో ఏదో చెడు ఉందనుకుంటాను అభి. సరేలే, ఏదైతేనే ఫోన్ సంగతి తర్వాత చూద్దాం, మన సంగతి చూద్దాం. లైట్స్ ఆఫ్ సాంగ్. ఇచ్చేసాను. ఇకపోతే సొన్నా కనిపిస్తుందిరా, సొన్నా కనిపిస్తుంది.
లేకుండా వచ్చిందంటే మీ పాపాలన్నీ కరిగిపోయి మీరు శూన్యమైపోయారు కాబోలు. అదేంటండి ఆశకపోతే పడ్డట్టయింది మీ బతుకో. నోరు మొయ్యరా. ఆ విక్రంగాడు నా అకౌంట్ కి బొక్క పెట్టాడు, బొక్క పెట్టాడు. అరే వాసు, అరే వాసు, ఇప్పుడేనా మెసేజ్ వచ్చింది? మెసేజ్ వచ్చింది. చదవండి చదవండి, అలా ఎక్కిరా మీకే కదా వచ్చింది. అరే వాసు, ఆ అకౌంట్ లో 10,000 విత్డ్రా చెయ్యండి అని వచ్చిందిరా. మరి ఇంకే నైట్ పార్టీ ఉంటది అయితే. ఆబరా యాదవా, డబ్బులు పోయన నేను గుండు బాదుకుంటే నువ్వు ఎంజాయ్ చేయమంటావు ఏంట్రా? నేను ఎలా ఎంజాయ్ చేయగలనరా? నా గుండె ఆగిపోతుందిరా. గుండె ఆగిపోదు మరి. మీ గల్లాపెట్లోన లక్ష్మీదేవిని ఈ ఫోన్లో ఉన్న చిల్లరదయం లేకపోతే ఉండేనండి, మరి ఏదైనా ఆగిపోద్దండి మీకు. అయినా కానండి పోయిందండి. ఆ విక్రంగాడు ఈ అకౌంట్ మొత్తం స్కాన్ చేసి ఈ అక్క మొత్తం జీవితం మొత్తం నాశనం చేస్తారండి. ఒరే వాసు, ఒరే నాకంతా ఈ పనిమాల ఫోనే చేసిందిరా బాబు. దీన్ని పగలగొట్టియాలరా. ఏం చేసిందండి? అయినా ఇందాలు పెట్టి చూస్తున్నానండి. ఆ ఫోన్ కొడుతున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. చివరికి దానికి దండం కూడా పెడుతున్నారు మీరు. అయినా అది మాత్రం థ్యాంక్ యూ ఫర్ పేమెంట్ అని చెప్తానండి. అరే నువ్వు ముందు నవ్వురా. ఆ విక్రంగాన్ని వాడు ఎక్కడ ఉండే ఆయన వదిలేదు లేదురా. అవసరం అయితే ఆ పిఆర్ కోట్ బాటు పట్టుకొని బయలుదేరి వెళ్దాం పదరా. వాడు ఎక్కడున్నా వాడు పీక పట్టుకొని అడుగుదాం. ఎవరు పే కొట్టుకొని లాగుతావో ఏటయ్యింది? నోరు మొయ్యరా శివుడు మొండా కొడుక. డబ్బులు పోయాను నేనెడితే నీ గోరేట నీవే. నా అకౌంట్ లో 0 పడ్డది నీ గోరేట. ఏటే సొన్నం పడిందా? నీ కంట్లో పడిందా, నీ నోట్లో పడిందా? అయినా నీలాంటి పెసగారు నా కొడుకు సొన్నం కొట్టినాడు ఈ ఊర్లో కూడా ఉన్నాడు నాయన. ఓ తాత, నీలాంటి కొట్టిన కొడుకు అలాగ అవ్వాల్సిందల్లా. ఓ తాత, కొట్టింది ఎవడో కాదు, నా విక్రంగాడే. ఈ అకౌంట్ లోనే డబ్బులు మొత్తం మాయం చేస్తాడు. ఏటే ఫోన్లో బిర్యానీ మాయం చేసినాడా? ఎవడు వాళ్ళ కన్న కూడా ఆడ తెల్లారు లేచి నుంచి రాత్రి పడుకున్న వరకు తిండుకోవాలా? ఆడే ఉంటాలే. ఒరే వాసు, ఒరే వాసు, ఈ శివుడు మొండా కొడుతున్నాడు కానీ మనకి ఏదైనా ఉపాయం చెప్పరామని డబ్బులు వసూలు చేసుకోవడానికి. ఏమంటే గుర్తొచ్చిందండి గురువు గారు. ఎమ్మనే ఆ విరామ్ ఊర్లోకి వచ్చాడట. ఆయన దగ్గరికి వెళ్తే ఈ డబ్బులు వచ్చేస్తాయేమో. ఒరే పదరా బాబు వెళ్దాం. అవసరం అయితే ఆడు కాలు పట్టుకుందాం. ఆడే దీనికి సమర్థుడురా. సరే సరే పదండి. నీ గురించి సౌకర్యమ్మకు మొత్తం చెప్తానులే ఈ రోజు. నీ తిట్టి తేస్తాను ఇంటికి వెళ్ళు. విరాము గుడి దగ్గర ఉన్నాడట. మీ డబ్బులు వచ్చేసినట్టే. వెళ్దాం పదరా. ఎంజాయ్ చెయ్యొచ్చు అయితే. ఒరే ఎంజాయ్ చెయ్యాలని ఉందిరా. డబ్బులు వస్తే అయిపోతున్నాయి కదా. ఎంజాయ్. మంది చికెన్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? మరి ఉండరా ఏంటి? నువ్వు అత్తరం తెలిసి పక్క నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లు అప్పగించి సుత్తండి. నువ్వు అత్తరం తెలిసి పక్క నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లు అప్పగించి సుత్తన్నావు అంకే. నువ్వు ఏదో ఎత్తావని జిగలనే. నువ్వెందయ్యా పూల సొక్క ఓ మీద కొత్తన్నావా? ఇదిగో ఎవ్వరు తోసుకోకండి. అందరూ
అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా. అది ఇంకొక 20 నిమిషాలే ఉంది, దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. ఈ పాట చూడరు ఎంత బాగుందో. ఇద్దరు ఒకసారి ఊహించుకో ఎలా ఉంటుంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఉంటాయా
ఈ స్క్రీన్ మీద ఒక్క నిమిషం మీ చూపు పడితే మీ అకౌంట్ గాలిలో కలిసిపోతుంది. ఎంత నీకు నా ఫోన్ లాక్కుంటావా? అందులో ఇప్పుడే ఒక పిల్లవాడు తల కిందికి కాళ్ళు పైకి పెట్టి డ్యాన్స్ చేస్తున్నాడు. అది చూడకుండా ఏంట్రా మీ గొడవ? బాబు గారు, నేను ఇప్పుడే ఒక అద్భుతమైన మెసేజ్ చదువుతూ ఉన్నాను. ఈ లింకు నొక్కితే మీ ఇంటి ముందు ఉన్న వేప చెట్టుకి వెండి కాయలు కాస్తాయని ఉంది. అది నొక్కుదామని చేతులు వణుకుతూ ఉన్నాయి. ఈ లోపలే మీరు వచ్చారేంటి? పంతులు గారు, ఆ కాయలు కాసే లోపే మీ జోబికి కన్నం పడుతుంది. మేము రోజు చేస్తాం కాబట్టి మాకు తెలుసు. ఇందులో ఉన్నదంతా మాయా. బాబు గారు, నా మాట వినండి. ఇందాక నా ఫోన్లో దద్దోదో ఫ్రీ అంటే నా అడ్రస్, నా అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేసాను. ఏరామా చూస్తే అందులో 10 రూపాయలు కూడా పోయాయి. కనీసం అన్నం మెత్తు కూడా రాలేదు. అయినా ఏంట్రా మీరు చెప్పేది? అలా మన డబ్బులు వేరే వాళ్ళు ఎలా తీసుకోగలరా? జమీందారు గారు, ఆ విక్రమ్ గారు ఇచ్చింది మీకు ఫోన్లు కాదు, అవి మీ ప్రాణాలు తీసే డిజిటల్ వృత్తాలు. మీ ఫోన్లో ఉన్న లింక్ నొక్కితే మాత్రం మీ సమాచారాన్ని ఎక్కడికో చేరవేస్తుంది. దీన్నే హ్యాకింగ్ అంటారు. ఏంటి బాబు, పార్కింగ్ ఎక్కడ? ఈ ఊళ్ళో ఎవరైనా కార్లు పక్కన పెడుతున్నారా ఏంటి? పంతులు గారు, అది పార్కింగ్ కాదండి, హ్యాకింగ్. అయినా మీ బుర్రలో ఉన్న ఆలోచనలు కాదు, మీ జోబులో ఉన్న డబ్బులు దొంగతనం చేయడం. అయినా మీరు పంపిస్తున్న మెసేజ్లన్నీ అవి నార్మల్ మెసేజ్లు కాదండి, అవి వైరస్ మొక్కలు. ఇది ఆకనండి. నా ఫోన్లో ఒక అమ్మాయి నవ్వుతూ కనిపించిందండి. నేనే కూడా నవ్వేశాను బాబా. నా అకౌంట్ కూడా ఖాళీ అయిపోద్దా? నవ్వితే అకౌంట్ ఖాళీ అవ్వదు. ఫోన్ లింక్ టచ్ చేస్తే మాత్రం నువ్వు రోడ్డు
నా బజ్జీలు ఎవరికి కూడా బాధగా ఉంటుంది అది. అవునా? కానీ ఆ విక్రమ్ గాడు ఎంత మోసం చేస్తాడా? మన ఊరిని స్మార్ట్ విలేజ్ చేస్తున్నాడు కదా. చెప్తా వాడి పని. జమీందార్ గారు, మన ఊరిని స్మార్ట్ చేయడం అంటే మనుషుల్ని కలపడం, ఇలా ఫోన్లో బంధించడం కాదు. మీరు గమనించారా? పంతులు గారు మీరు పక్క పక్కనే ఉన్నా ఒక్క మాట అయినా మాట్లాడుకున్నారా? ఇదేనా స్మార్ట్ అంటే? నిజమే బాబు గారు, ఇందాకటి నుంచే ఈయన పక్కనే ఉన్నా నమస్కారం పెట్టడం మర్చిపోయి ఫోన్లో ఉన్న బొమ్మలకి నమస్కారం పెడుతూ ఉన్నాను. చూశారు కదా ఒకప్పుడు మనము రచ్చబండ కాడ కూర్చొని గంటలు తరబడి కష్ట సుఖాలు మాట్లాడుకునే వాళ్ళం. ఆ విక్రమ్ గారు ఇచ్చిన ఫోన్లు పట్టుకొని అందరం కూర్చున్నాం, కానీ ఎవరి ఫోన్లో వాళ్ళు మునిగిపోయాం. ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. మా అభిరామాన్ని ఎంత చెప్పినా మీరు వినలేదు. ఆ ఫోన్లు పట్టుకొనే ఉన్నారు. ఆ విక్రమ్ గారికి కావాల్సింది అదే, మన మధ్య ఉన్న ఐక్యతని చెడగొట్టి మన దగ్గర ఉన్న డేటాని దొంగతనం చేశాడు. బాబు గారు నా మాట వినండి. ఆ ఫోన్లో కంటే ఆ ఎమ్మచెల్లి పులిహార ఎంతో నమ్మకమైనది. కానీ అందులో డేటా ఉండదు, కానీ కడుపు మీద తృప్తిగా ఉంటుంది. ఉంటా నువ్వు తిండి గోల. ఒరే బబ్బులు, నువ్వు చెప్పేది అక్షర సత్యంరా. ఆ విక్రమ్ గాడు వాడు పెట్టే మాయలో, ఫోన్ మాయలో పడే నా సొంత మనుషుల్నే మర్చిపోయాను. పంతులు గారు ఆ ఫోన్ తీసి పక్కన పడేయండి. వెండి చెట్టుకి వేప చెట్టుకి వెండికాయలు కాయకపోయినా పర్వాలేదు, కానీ నా పాత పంచాంగం నాకు దక్కితే చాలు. వాడికి సరైన సమాధానం చెప్పాలంటే మా అభిరామన్నయ్యే కరెక్ట్. పదండి వాడి అంతు చూద్దాం. అలాగే అయ్యగారు గారు. ఓకే రైట్ సార్. ఏమైంది నాన్న? విక్రమ్ గారి దగ్గర ఫోన్ కొనమన్నాం కదా, కొన్నాను తల్లి. కొన్న తర్వాత ఆ ఫోన్లో నీ పెళ్లి కోసం దాచినటువంటి డబ్బులన్నీ కూడా పోయాయి తల్లి, పోయాయి. నాన్న బాధపడకు నాన్న. ఆ డబ్బులు పోతే పోనీ, నువ్వు బాధపడితే నేను చూడలేను నాన్న. ఇంకేమిటిందమ్మా, ఎలా సంపాదిస్తాను? నా వయసు అయిపోయింది, నా చేతిలో ఒడిగిపోతుంది. నిన్ను ఒక మహారాణిలా పెళ్లి చేసి పంపించాలనుకున్నా, కానీ కనీసం ఒక ఉంగరం కూడా చేసి ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. క్షమించు. పోలేనన్న, డబ్బు పోతే పోయింది. మీరు మాత్రం బాధపడకండి. ఇవాళ కాకపోతే రేపైనా డబ్బు సంపాదించుకోవచ్చు. ఎంత డబ్బులు పోయాయి రామారావు గారు? అభిరామ్ బాబు, అది కేవలం డబ్బు కాదు బాబు, అది కేవలం డబ్బు కాదు. నా బంగారు తల్లి వెన్నెల పెళ్లి కోసం నా యొక్క తాగుడు అంతా ఆపేశాను బాబు. పైసా కూడబెట్టి 2 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తే ఆ ఫోన్ కారణంగా 2 లక్షల రూపాయలు కూడా వెళ్ళి బ్యాంకులో పోగొట్ట చేస్తే బాబు ఆయన చూసి చెప్పాడు, రూపాయి కూడా లేదని చెప్పాడు బాబు. ఇప్పుడు నేనేం చేయమంటావు బాబు? నా ఏడవకు నాన్న. నీకంటే నాకు డబ్బేమి ఎక్కువ కాదు నాన్న. ఆ డబ్బు పోతే పోనీ, మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు. కానీ నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నేను చూస్తూ ఉండలేను నాన్న. ఎలా సంపాదిస్తాను తల్లి? నా వయసు అయిపోయింది, నా చేతులు వణికిపోతున్నాయి. ఆ విక్రమ్ గారు అందరికి ఫోన్లు ఇచ్చి అందరినీ స్పాట్ చేశాడు.
నేను మన కడుపు కొడుతున్నాడని నాకు తెలియదు తల్లి. పెళ్ళిలో నేను రాజకుమార్లా పంపాలనుకున్నాను తల్లి పెళ్లి చేసి. కానీ ఇప్పుడు కనీసం ఒక్క ఉంగరం కూడా చేసి నేను పెళ్లి కూతురుగా పంపించలేకపోతున్నానమ్మా. రామారావు గారు, మీరు ఏడవకండి. మీ కన్నీళ్ళకి కారణమైన ఆ విక్రమ్ గాడికి, వాడి డిజిటల్ దొంగతనానికి ఈ రోజే అంతిమయాత్ర మొదలవుతుంది. మీరు డబ్బు ఒక్క రూపాయి కూడా పోదు. వాడి అకౌంట్లో నుండి మళ్ళీ మీ అకౌంట్లోకి వేసేలా నేను చేస్తాను. ఇది పల్లెటూరు పోర్చు మీద ఒట్టు. వాడు చాలా తెలివైన వాడు. మన వల్ల అవుతుందంటావా? వెన్నెలా, వాడు టెక్నాలజీని దోపిడీకి వాడాడు వెన్నెలా. నేను టెక్నాలజీని న్యాయం కోసం వాడతాను. మీరు ఈ కన్నీళ్ళు తుడుచుకోండి. ఆ విక్రమ్ గాడి సామ్రాజ్యాన్ని ఈ రాత్రికే కోల్చేయకపోతే నా పేరు అభిరామే కాదు. రామారావు గారు, అయినా వెన్నెల బాధ్యత పూర్తిగా నాది. మీరు కంగారు పడవద్దు. అవి మన డబ్బు మనకు వస్తుంది కదా. ఆ డబ్బు సంగతి నేను చూసుకుంటా గానీ నా సరిగా సరసాల
ఏంటి అభిరామ్, ఇంకా ఈ ఊరిని కాపాడుతాననే భ్రమలో ఉన్నావా? ఈ పాటికే ఈ అకౌంట్లన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి. నేను ఈ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను. నీ కోడింగ్ ఇక్కడ పనిచేయలేదు చూసావా? విక్రమ్, యుద్ధం ముగిసేదాకా గెలిపేవరదో చెప్పలేం. నువ్వు వైరస్ని పంపు, నేను అదే వైరస్ వెనకతలో ఒక ట్రాకర్ని పంపాను. నువ్వు ఈ ఊరి నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయలేవు. సర్వస్వాన్ని లాక్ అయిపోయి బాస్. మనం దొంగలించిన డబ్బంతా ట్రాన్స్ఫర్ అవడం లేదు బాస్. అంతా మళ్ళీ రివర్స్ అయిపోతుంది బాస్. విక్రమ్, నువ్వు చదువుకున్న చదువుని దొంగతనానికి వాడావు. నేను చదువుకున్న చదువుని నా ఊరి మట్టిని కాపాడుకోవడానికి వాడాను. నువ్వు ఎవరి అకౌంట్ నుంచి అయితే డబ్బులు దొంగలించావో మళ్ళీ ఆ డబ్బులన్నీ వారి అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ముఖ్యంగా రామారావు 2 లక్షల రూపాయలు విత్ ఇంట్రెస్ట్ తో సహా పే చేస్తాను. ఏంటి, మా డబ్బులు మాకు వచ్చేస్తున్నాయా? నా డబ్బులు వచ్చేసాయి బాబు, వచ్చేసాయి. నా సున్నాల పక్కన అంకెలు కనపడతాయి బాబు. బాబు అంతా మా బాబు గారు అయ్యారు బాబు. నా సిల్వర్ మాకు వచ్చింది బాబు. ఎంత ధైర్యం రా నీకు? నా ప్లాన్ మొత్తం పాడు చేసావు కదరా. విక్రమ్, విక్రమ్, ఇది సిటీ కాదు, ఇది పల్లెటూరు పౌరుషం. నువ్వు మొబైల్ ఇచ్చి మా అందరినీ చెడగొట్టావు, కానీ మాలో ఐక్యతను చెడగొట్టలేదు విక్రమ్. బాబు నా బిడ్డకి అండగా నిలిచి కాపాడాడు. ఇక్కడ ఈ ఆటలు సాగు. అవును బాబు, దొంగ దొరికిన తర్వాతే ధర ఎవరో తెలిసింది. వెంటనే వీళ్ళు తీసుకువెళ్ళి అయ్యా మన పాత కుట్ర పడి అలాగేనయ్యా. పోలీసులు వచ్చేదాకా వీడికి డిజిటల్ ట్రీట్మెంట్ ఇద్దాం. అలాగేనయ్యా. పదం. ఒరేయ్, మనమంతా మనుషులు అనుకుంటున్నాం, కానీ ఆ విక్రమ్ గాడు మనల్ని ఒక నెంబర్లా చూశాడు. వాడు పెట్టిన ఈ చిన్న ఫోన్ మాయలో పడి నా పక్కనున్న వారి పలకరింపుకే దూరం అయిపోయాం. ప్రాణం కన్నా మిన్నగా చూసుకుని ఈ మట్టికి మర్చిపోయాం.
నేను చేసిన తప్పును మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి. గుర్తుంచుకోండి, మన అకౌంట్లో ఉన్న డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మనుషుల మధ్య ఉండాల్సిన నమ్మకం పోతే ప్రాణం పోయినా తిరిగి రాదు. అప్పుడు అభిరామ్ కాదు, ఊరంతా ఒకటే ఉప్పినలా లేవాలి. ఇదే నా శాసనం. ఇది మన ఊరి విజయం. అలాగనే ఎలాగ చేద్దాం. ఊరి పెద్దలారా, మిత్రులారా, ఒక చిన్న మాట. టెక్నాలజీ అనేది మన జీవితాలను మెరుగుపరచడానికి రావాలి కానీ మనల్ని రాక్షసులుగా మార్చడానికి కాదు. ఈ రోజులో మన చేతిలో ఉన్న ఈ ఫోను ఒక అద్భుతమైన వరం, కానీ దానికి బానిసలైతే అది మనల్ని బంధించే జైలు అవుతుంది. మనం ఎంతసేపు ఈ చిన్న తెర మీద ప్రపంచాన్ని వెతుక్కుంటున్నామంటే పక్కనున్న మనిషి పలకరింపును కూడా వినలేనంతగా ఈ డిజిటల్ మాయలో మునిగిపోయాం. కళ్ళ ముందున్న మనిషిని కౌగిలించుకోలేని వాడు ఎక్కడో ఉన్న అజ్ఞాతవత్తి ఇచ్చే లైక్ కోసం ఆరాటపడ్డం ఎంత విడ్డూరం. గుర్తుంచుకోండి, ఉచితంగా వచ్చే ఏ వస్తువైనా మన గౌరవం కంటే ఎక్కువ కాదు. ఎవరో వస్తారో ఏదో ఇస్తారని ఆశపడి మన వ్యక్తిత్వాన్ని, మన ప్రైవసీని తాకని పెట్టద్దు. ఆన్లైన్ అకౌంట్లు నిండటం కాదు, ఆపదలో ఉన్న పక్కవాడికి ఆదుకునే మనసు నిండాలి. అదే మన ఊరి అసలైన సంస్కృతి. ఫోన్ వాడండి, కానీ మనుషుల్ని ప్రేమించడం మర్చిపోకండి. డిజిటల్ యుగంలో ఉండండి, కానీ పల్లెటూరు స్వచ్ఛతను వదులుకోకండి. టెక్నాలజీ మనల్ని స్పాట్ చేయాలి కానీ యంత్రాలుగా మార్చకూడదు. మన కళ్ళలోని ప్రేమ, మన మాటల్లోని ఆత్మీయత, ఇదే మన ఊరి అసలైన సిగ్నల్. ఇది ఎప్పటికీ పోకూడదు. మనమంతా ఒక్కటే. ఇదే మన ఊరి బలం. పల్లెటూరు పౌరుషం, పల్లెటూరు పౌరుషం, పల్లెటూరు పౌరుషం. జై హింద్. జై హింద్. అందరికీ, గ్రామ మహాశైలు అందరికీ విజ్ఞప్తి, ఈ నాటకం అనేది ఎక్కడా కూడా బుక్ రూపంలో ఉన్నది కాదు. ఎక్కడా కూడా బుక్ రూపంలో ఉన్నది కాదు. నేనే దీన్ని స్వయంగా రచించి, మేము కేవలం కరెక్ట్గా చూసుకుంటే వారం రోజులు మాత్రమే ప్రాక్టీస్ చేసాం. వారం రోజులు ప్రాక్టీస్ చేసాం, కానీ ఎంత అద్భుతంగా వచ్చిందో మీరే చూశారు. దీనికి మాటలు, కథ, దర్శకత్వం అన్నీ కూడా నేనే, సంతోష్ కుమార్ కోవిలకొండ. మమ్మల్ని ఇంతగా ఆదరించినందుకు యాక్చువల్గా టైం అనేది 10:30 వరకు మేము స్టార్ట్ చేయలేకపోయినా మా కోసం ఇంత టైం వెయిట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించినందుకు, మన ఊరి ఈ పల్లెటూరు పౌరుషాన్ని, మన ఊరి సాంఘిక నాటకాన్ని ఒక లెవెల్లో నిలబెట్టిన వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. దీనికి ముందు నుంచి ఈ నాటకానికి సహకరించినటువంటి గ్రామ సర్పంచ్ అయిన బాణాన సూర్యనారాయణ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి విజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఒక్క 5 నిమిషాలు ఉంటే, ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉంటే మనకి ఈ సిద్ధి వినాయక యువజన సంఘం వాళ్ళు నాటకం వేసిన వాళ్ళందరికీ కూడా చిన్న షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని చూసిన తర్వాత అందరం వెళ్ళిపోదాం. ఒక్క 5 నిమిషాలు ఉంటుంది. సిద్ధి వినాయక యువజన సంఘం వాళ్ళు మీరు ఏర్పాటు చేసి తీసుకురండి. నెక్స్ట్ ఈ యొక్క కార్యక్రమం ఇంత సత్యావతి జరగడానికి మ్యూజిక్ ఇచ్చినటువంటి మన ఆనంద్, నెక్స్ట్ ఏం పేరు అబ్బాయి, పాపారావు, జాడ పాపారావు, మైక్ షర్ట్ చక్కగా ఇచ్చిన మంగరాజు గారికి, అదేవిధంగా గడ్డకంచరం నుంచి వచ్చిన చిట్టుబాబు మాస్టర్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మేకప్ ఇంకొక ఆయన వచ్చారు, ఆయనకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా తక్కువ టైంలో మేకప్ వేశారు. గొలువు వాసు గారికి, వారికి కూడా వారికి కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ అనకాపల్లి నుంచి వచ్చింది వెన్నెలకి, నెక్స్ట్ ఏమో ఇంకొక అమ్మాయి డాన్సర్, ఆ అమ్మాయికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు వాళ్ళు సిద్ధి వినాయక యువజన సంఘం వారు ఏర్పాటు చేసింది ఇచ్చేస్తే త్వరగా వచ్చేయండి. అమ్మ ఒకసారి అందరూ వెళ్తే ఒక్కొక్కరు పిలుస్తారు. శశిరేఖ ఓ మాట చెప్పాలి
చెప్పాక ఫీలు కాక ఓ ప్రసాదు మో మాట లేకుండా చెప్పేసి ఏమీ కాదు. ఓ శశిరేఖ నీ చుట్టూ బిలియన్స్ నావన్నీ ఈఎంఐస్. ఓ ప్రసాదు పైసల్లో ఏముందో నీకుంది మంచి మనసు. మహల్లో నా నీకు గిరాయిల్లు ఇరుకు. ఏ అల్లోన కాదోయ్ ప్రేమ పంచి గుండెల్లోన ప్లేస్ చాలు నాకు. యురేక నువ్వు కేక భలే బాగుంది రేఖ. రియాలిటీ చూస్తూ ఉంటే భయంగా ఉంది ఇంకా. ప్రసాదు ప్రసాదు కమాన్ ఏ టెన్షన్ వద్దు. ఎవ్రీథింగ్ చూసుకుంటా పిప్పి డుమ్ డుమ్ కొట్టు. సిద్ధం గున్న పెళ్ళామా సిగ్నల్ ఇచ్చాయి చాలమ్మా. కొండ మీది కోహినూరు కావాలా జంగిలెల్లి జాగువారు తేవాలా. కానుకలొద్దు శ్రీవారు లొంగని వాటికి నోటారు. చెప్పినట్టు టైంకొస్తే చాలంట అంతకన్నా మంచి గిఫ్ట్ ఏంటంట. పద 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 పరుగున పద పద నేనే నీ టాక్సీ. చక 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 జతపడి మనమిక చూడదాం గెలాక్సీ. అటు ఇటు ఇటు అటు ఇటు అటు అటు ఇటు తిరుగుడులొద్దయ్యో. నీ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్స్ చాలయ్యో. యురేక అంగిలెల్లి జాగువారు తేవాలా. కానుకలొద్దు శ్రీవారు లొంగని వాటికి నోటారు. చెప్పినట్టు టైంకొస్తే చాలంట అంతకన్నా మంచి గిఫ్ట్ ఏంటంట. పద 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 పరుగున పద పద నేనే నీ టాక్సీ. చక 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 జతపడి మనమిక చూడదాం గెలాక్సీ. అటు ఇటు ఇటు అటు ఇటు అటు అటు ఇటు తిరుగుడులొద్దయ్యో. నీ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్స్ చాలయ్యో. యురేక నువ్వు కేక భలేగా ఉంది రేఖ. మిరాకిల్ అంచుదాకా చలో పోదాము ఇంకా. ప్రసాదు